నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. పట్టణ ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు ఎప్పుడు ఇస్తారని, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్లకు నిధులు ఎప్పుడు కేటాయిస్తారని గురువారం రోజున హుస్నాబాద్ పట్టణంలో బీఎస్పీ కార్యాలయంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ప్రెస్ మీట్లో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పట్టణానికి సంబంధించిన ముస్లిం మహిళలకు 80 కుట్టు మిషన్లు మంజూరు కావడం జరిగిందని, ఒక్కొక్క కుట్టు మిషన్కి 15,000 రూపాయల ఖరీదు ఉంటుందని, కానీ లబ్ధిదారులకు సంవత్సరం గడిచినా ఇప్పటికీ ఇవ్వలేదని, చిన్న మధ్య తరగతికి సంబంధించిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకే ఈ కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుందని, కావున వెంటనే ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మంజూరు చేయాల్సిందిగా బీఎస్పీ పార్టీ పక్షాన కోరుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా హుస్నాబాద్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిధులు లేక మంజూరైన లబ్ధిదారులు కిరాయి ఇండ్లలోనే చాలని జీతాలతో పనిచేస్తూ నెలకు అద్దె 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు చెల్లిస్తున్నారని, ఈ తక్కువ జీతంలోనే విద్య, ఇంటి కిరాయి, కరెంటు బిల్లు, నిత్యావసర వస్తువులు, సంబంధిత మందులు సమకూర్చుకోవడంతో జీవితం సాగిపోయే వేళ పడలేని బాధలతో ఉన్న నిరుపేద లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అసంపూర్తి ఇండ్లను పూర్తి చేయిస్తే సొంతిల్లు కల నెరవేర్చినట్లే అని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే నిధులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు డైగల వెంకటేష్, ఎనగందుల శంకర్, వేలుపుల రాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో మైనారిటీలకు అంటే ముస్లింలకు గత సంవత్సరాల క్రితం దాదాపు 80 కుట్టు మిషన్లు వచ్చినాయి. వాళ్ళు అప్పుడు అప్లై చేసుకున్నారు ముస్లిం మహిళలు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు లబ్ధిదారులుగా ఎన్నికయ్యారు. ఒక్కొక్క కుట్టు మిషన్కు 15,000 రూపాయల ఖరీదు ఉన్నది. వారికి ఇప్పటి వరకు ఆ కుట్టు మిషన్లు అందివ్వకపోవడం చాలా బాధాకరమని మేము బీఎస్పీ పార్టీ పక్షాన ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న మంత్రి గారిని, స్థానిక ఎమ్మెల్యే గారైన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని అడగడం జరుగుతుంది. పొన్నం ప్రభాకర్ అన్నగారు ఇది ఒక మానవత్వంగా ఆలోచన చేయాలి. ఇది ఫలానా పార్టీ వాళ్ళ పార్టీ హయాంలో వాళ్ళప్పుడు దరఖాస్తు చేసుకున్నారు, వాళ్ళకి మంజూరైంది. కానీ వాళ్ళు ఫలానా పార్టీ నుంచి లబ్ధి పొందారు కాబట్టి అది మేము ఇయ్యం అనుకుంటే అదొక మంచి పద్ధతి కాదని మా పార్టీ తరఫున మేము ఈరోజు అడగడం జరుగుతుంది. ఆ లబ్ధి పొందిన మహిళలకు ఇస్తే కొంచెం వాళ్ళు ఆర్థికంగా
చిన్న మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏదో చిన్న అంగీలో ఏదో చీరలో ఏవో కుట్టుకుని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటిని సత్వరమే కుట్టు మిషన్లు ఇవ్వాలని సందర్భంగా మంత్రి గారికి విన్నవించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మంత్రి గారికి ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో 1000 కోట్లు మంజూరు చేసినందుకు మేము మా బీఎస్పీ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. కానీ 1000 కోట్లు తీసుకొచ్చారు కానీ అది సంతోషమే. పాపం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి 1 కోటి 2 కోట్లు పెడితే ఎవరైతే లబ్ధి చెందారో వాళ్ళు ఈరోజు ఆ ఇల్లు పూర్తయి వాళ్ళ ఇళ్ళలో పోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా పేదవాళ్ళే, మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు కళ్ళ ఒత్తిడి చేసుకుని వాళ్ళు ఎదురు చూస్తారు. మాకు ఎప్పుడు మేము ఆ ఇళ్ళలో పోతాం, మాకు ఒక సంతీలు కళ నెరవేరుతుందనే ఆలోచనతో ఇవాళ వాళ్ళు ఎదురు చూస్తారు. ఇటు విషయంలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు స్పందించాలి. వెంటనే వారికి కూడా అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, 1 కోటి అవుతుందా 2 కోట్లు అవుతుందా, వెంటనే స్వచ్ఛమైన నిధులు కేటాయించి వారిని కూడా ఈ సందర్భంగా ఆదుకోవాలని మేము బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. ఇది ఇటు విషయంలో మానవత్వ దృక్పథంతో మంత్రివర్యులు ఆలోచన చేస్తారని మేము మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.